హలో, బాగున్నారా? ఈరోజు నేను తీపి గుమ్మడికాయ పులుసు చేస్తున్నాను. తీపి గుమ్మడికాయ అంటే ఎర్ర గుమ్మడికాయ. దీంతో పులుసు చేస్తే చాలా బాగుంటుంది. అంటే అదేనండి, దప్పలం అంటారు కదా, అదే అన్నమాట ఇది. అంటే నేనైతే ప్లెయిన్ గుమ్మడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు గుజ్జు, కొంచెం బెల్లం ముక్క వేస్తాను. ఉప్పు, కారం, ఇంతే అనమాట దీనికి కావాల్సింది. పోపు దినుసుల్లో మెంతులు వేసుకుంటే బాగుంటుంది. అంటే మంచి స్మెల్ వస్తూ బాగుంటుంది, ఉట్టి పులుసు కాబట్టి. ఇప్పుడు అయితే మట్టి కుండలో చేస్తున్నాను, క్లేపాట్లో. ఇది పెట్టేశాను, దీంట్లో పోపు వేసేసాను. దీంట్లో వేసినప్పుడు వెంటనే అన్నీ వేసేసుకుంటే సరిపోతుంది, తొందరగా హీట్ అవుతుంది కాబట్టి. ఫస్ట్ పోపు దినుసులు అన్నీ వేసేసాను, ఆయిల్ వేసేసాను, పచ్చిమిర్చి వేసాను, ఇంగు వేసాను, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఉట్టి పులుసు కాబట్టి. కొంచెం పోపు దినుసులు అంతే, ఎక్కువ కాదు. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసాము, ఇంగు వేసాను, పసుపు వేసేసాను. ఆ తర్వాత తీపి గుమ్మడికాయ ముక్కలు వేస్తున్నాను. ఈ గుమ్మడికాయ ముక్కల్లో 2-3 రకాలు ఉంటాయి. ఇట్లా గ్రీన్గా ఉండి లోపల ఇలా ఎల్లోగా ఉండేది చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. అంటే పెద్దగా ఉండి గుమ్మడికాయ రౌండ్గా అలా ఉంటుంది కదా, అదే అన్నమాట. చిన్నవి ఇప్పుడు ఆరెంజ్గా వస్తున్నాయి కదా, చిన్నవి, అవంత టేస్ట్ ఉండదు. ఇదైతే మంచిగా ఉంటుంది. ఈ గుమ్మడికాయ ముక్కలు వేసేసాను. ఆ తర్వాత పోపు అంతా పట్టేట్టు ఒకసారి మంచిగా కలిపేసుకున్నాను. ఆ తర్వాత ఒక నీళ్ళు వేసి మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఇది ఎంత హార్డ్గా ఉంటుందో తరగడానికి అంత ఈజీగా కుక్ అవుతుంది అనమాట. చూసేదానికి చిలకడ దుంప కానీ, గుమ్మడికాయ కానీ, ఇట్లాంటివన్నీ చూసేదానికి హార్డ్గా అనిపిస్తాయి మనం చివ్వేటప్పుడు, కానీ తొందరగా మగ్గిపోతాయి. ఒక 5-10 మినిట్స్లో మగ్గిపోతుంది అనమాట. ఆ తర్వాత నేను కొంచెం చింతపండు నానబెట్టాను, చింతపండు గుజ్జు వేసేస్తున్నాను. కొంచెం చింతపండు నానబెట్టి కొంచెం గుజ్జు చిక్కగా వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఈ పులుసుకి చిక్కగా ఉండాలి, ముక్కలు ఎక్కువ తెలుస్తూ ఉండాలి. ముక్కల స్వీట్నెస్సే మనకు పులుసు అనమాట. మనం కొంచెం బెల్లం ముక్క వేస్తే ఈ గుమ్మడికాయలో ఉండే స్వీట్ ఇంకొంచెం బయటపడుతుందన్నమాట. అలా ఇప్పుడు పులుపు, బెల్లం ముక్క, స్వీటు తెలిసిన 2 కలిస్తేనే ఈ పులుసుకి చాలా మంచి టేస్ట్. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసేసాము. ఆ తర్వాత నేను కొంచెం పులుసు పొడి వేసేస్తున్నాను. ఉప్పు, కొంచెం కారం, పులుసు పొడి వేసేసి మంచిగా బెల్లం పౌడర్ కూడా వేస్తున్నాను. బెల్లం వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేస్తే మంచిగా ఉడికిపోతుంది. ఆల్రెడీ పోపు కూడా వేసాం కాబట్టి రెడీ టు ఈట్ అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇట్లాంటి పులుసులు చాలా టేస్టీగా ఉంటాయి. నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటాయి. వడియాలు కానీ, అప్పడాలు కానీ నంచుకొని తింటే అన్నం అంతా తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. దీంట్లోకి ముద్దపప్పు కానీ, కంది పచ్చడి కానీ ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం ఉడకాలి, చాలా బాగా. చూసారా, ముక్కలు కొంచెం తగ్గాయి. ఇందాక గిన్నె నిండా ఉన్నట్టున్నాయి కదా, ఇంకొంచెం ఉడికితే. మనం పోపులో మెంతులు, ఇంగువ వేసుకున్నాం కాబట్టి ఇల్లంతా మంచి సువాసన వస్తూ ఉంటుంది. నేను ఎప్పుడైనా జెప్టోలో కానీ ఇట్లా కూరలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేటప్పుడు ఇట్లా గుమ్మడికాయ ముక్క అవైలబుల్ ఉంటే కంపల్సరీ తెప్పిస్తానన్నమాట. చిలకడ దుంపలు కానీ, ఈ గుమ్మడికాయ కానీ ఇట్లా పులుసు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందని. నేను వీటిల్లో ఉల్లిపాయలు కానీ, టమాటా కానీ ఏమీ వేయను, ప్లెయిన్ గుమ్మడికాయ మాత్రమే వేశాను. ఇట్లా చేస్తేనే దీన్నే దప్పలం అంటారు. మనం ఈక్వల్గా పులుపు, తీపి, ఉప్పు ఈక్వల్గా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఒక 2 రోజులైనా ఇది నిలువ ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్